మన కడుపులో ఈ యాసిడ్స్ ఎక్కువైపోవడం వల్ల, అంటే మనం ఏదైనా చేసినా మన కడుపులో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఆ తిన్నది కరగడానికి ఉపయోగపడుతుంది, అంటే డైజెస్ట్ అవ్వడానికి. దాన్నే డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం. ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఏమవుతుందో ఆ యాసిడ్స్ పైకి మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది పైకి తంతుందన్నమాట. అలా తన్నడం వల్ల మనకి అది నోట్లోకి మెతుకులు రావడం, నీళ్ళు రావడం, పుల్ల తేనుపులు రావడం, గ్యాస్లా రావడం అనేది జరుగుతుంది. మనం ఏదైనా తింటే ఏమవుతుంది అంటే మన తినే ఫుడ్ స్పింక్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అలా స్పింక్టర్స్ అంటే ఇలా ఉంటాయండి. మనం తిన్న వెంటనే అది ఫుడ్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ ఇలా క్లోజ్ అయిపోతుంది, అది బయటికి రాదు మళ్ళీ ఫుడ్ అనేది కిందకి వెళ్ళాక. కానీ ఈ యాసిడ్ అనేది కొట్టడం వల్ల లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్, అంటే కింద ఉండే ఏదైతే స్పింక్టర్ ఉంటుందో ఆ మజిల్ అనేది వీక్ అయ్యి అది పైకి తన్నడం వల్ల ఆ మజిల్ వీక్ అయ్యి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ అయిపోవడం వల్ల ఆ లోపలికి వెళ్ళింది బయటికి తన్నేస్తూ ఉంటుంది అనమాట. దీన్నే మనం GERD అంటాం. అంటే యాసిడ్ ఎక్కువై లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ వీక్ అయి మనకి వస్తుందన్నమాట. దీనిలో లక్షణాలు ఏంటి, అసలు ఇవి ఎవరి వల్ల వస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణం ఏంటి అంటే హార్ట్ బర్న్, ఛాతిలో మంట. సెకండ్ కనబడే లక్షణం పుల్ల తేనుపులు లేదా కడుపులో ఇబ్బంది అనిపించడం, బ్లోటింగ్ లేదా ఎక్కిళ్ళులా రావడం, తిన్నది మనం ఏదైతే తింటామో ఆ తిన్నది సరిగా అరగకపోవడం, గ్యాస్ కింద నుంచి గ్యాస్ రావడం, పైనుంచి గ్యాస్ రావడం, ఇవన్నీ కూడా GERD లక్షణాలే. దీనికి గల కారణాలు చాలా కారణాలు ఉంటాయి. మెయిన్ కారణాలు అంటే మన డైట్ అనేది. ఏంటి డైట్, దేనివల్ల వస్తుంది అంటే మెయిన్గా ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి, డ్రింకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఇంకోటి ఖాళీ కడుపు, టైంకి సరిగా తినకపోవడం, రోజుకు ఒక టైం తినడం వల్ల, తిన్నది సరిగా నమిలి తినకపోవడం వల్ల, ఇలా మనకి GERD. కొన్ని రకమైన మందుల వల్ల, అంటే పెయిన్ కిల్లర్స్ కానీ, యాస్పిరిన్ అంటే మనం వాడే బ్లడ్ థిన్నర్స్ కానీ, కొన్ని రకమైన ఫుడ్స్ వల్ల, అంటే లైక్ అల్లం, వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు ఇలాంటివన్నీ తినడం వల్ల కూడా మనకి వచ్చే బాగా మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ అంటే మనం బాగా ఫ్రై జంక్ ఫుడ్స్, పిండి వంటకాలు, ఇలాంటి పప్పులు, ఇలాంటి బాగా కుళ్ళిపోయిన పదార్థాలు ఎక్కువ తినడం. అంటే ఏదైనా అవ్వచ్చు, కుళ్ళిపోయిన పదార్థాలు అంటే పచ్చళ్ళు, ఇలాంటివి మనం తినడం వల్ల వస్తుందన్నమాట.